బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కూకట్పల్లి వై జంక్షన్లోని లేక్ షేర్ మాల్లో ప్రమాదం జరిగింది. సందర్శకులపై సీలింగ్ బోర్డులు పడ్డాయి. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ఆదివారం కావడంతో సందర్శకులు ఎక్కువగా ఉండడం, అదే సమయంలో ప్రమాదం జరగడంతో పలువురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు మాల్ సిబ్బంది. కూకట్పల్లి వై జంక్షన్లో ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా. వై జంక్షన్లోని లేక్ షోర్ మాల్లో ఈ ప్రమాదం జరిగింది. సందర్శకుల పైన సీలింగ్ బోర్డులు పడ్డాయి. మనం చూడొచ్చు అక్కడ ఆ పై ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్లో మొత్తం ఆ సీలింగ్ బోర్డ్స్ అన్నీ కూడా పడిపోయినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. లేక్ షోర్ మాల్లో ఈ ప్రమాదం జరిగింది. పైనుంచి మొత్తం అక్కడ ఉన్నటువంటి సీలింగ్ బోర్డ్స్ మొత్తం పైనుంచి కింద పడిపోయినటువంటి పరిస్థితి. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ఆదివారం కావడంతో అక్కడ సహజంగానే సందర్శకులు ఎక్కువగా వస్తుంటారు. ఆ షాపింగ్ మాల్లోకి ఎక్కువ రావడంతో ఆ ప్రమాదం జరగడంతో సందర్శకులు గాయపడ్డ వారిని వెంటనే ఆసుపత్రులకి తరలించారు. మా ప్రతినిధి విజయ్ మరింత సమాచారం. సార్ విజయ్, లేక్ షోర్ మాల్లో ప్రమాదం ఎట్లా జరిగింది? ఆ సీలింగ్స్ ఎట్లా పడ్డాయి? ఏం చెప్తున్నారు? కారణం ఏం తెలుస్తోంది? ఇటీవలే ఓపెన్ చేసినటువంటి ఈ యొక్క కూకట్పల్లి దగ్గర ఉన్నటువంటి వై జంక్షన్ దగ్గర ఉన్నటువంటి లేక్ షోర్ అనేటువంటి మాల్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పైన ఉన్నటువంటి సీలింగ్ ఏదైతే ఉందో ఆ సీలింగ్ కు సంబంధించినటువంటి స్క్రూస్ ఊడిపోవడం తోటి పైన ఉన్నటువంటి ఆ సీలింగ్ ప్యానల్ అంతా కూడా ఒకసారిగా కింద పడిపోయినటువంటి పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. అయితే ఇదంతా కూడా ఆ సీలింగ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాథమికంగా మాల్ సిబ్బంది చెప్తా ఉన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పటికీ ముగ్గురు గాయపడ్డట్టుగా అయితే మాల్ సిబ్బంది చెప్తా ఉన్నారు. ఆ గాయపడినటువంటి వాళ్ళందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. అయితే మాల్ చూసేందుకు వచ్చినటువంటి ఈ సందర్శకుల పైన సీలింగ్ ఒక్కసారిగా ఆ బోర్డులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీద పడడం తోటి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి కనిపించింది. ఇదంతా సీలింగ్ అయినా లేకపోతే పైన ఉన్నటువంటి స్లాబ్ ఏదైనా పెచ్చులు ఊడి కింద పడ్డాయా అన్నటువంటి భయానికి వాళ్ళందరూ కూడా ఆందోళనకు గురైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. అయితే అనంతరం సీలింగ్ పడిపోవడం తోటి అక్కడ సందర్శకుల పైన పడడం తోటి వారికి కొంత గాయాలు కావడంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ వెంటనే సిబ్బంది ఆ మాల్ కు సంబంధించినటువంటి సిబ్బంది గాయపడినటువంటి వాళ్ళందరినీ ఆసుపత్రికి అయితే తరలించారు. వెంటనే వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని తీసుకొని కూడా వారి కుటుంబ సభ్యులు కూడా ఇన్ఫార్మ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆదివారం తోటి పెద్ద ఎత్తున కూడా సందర్శకుల తాకిడి ఇటు మాల్స్ కి కావచ్చు, సినిమా థియేటర్స్ కి కావచ్చు, సో సాధారణంగానే వీకెండ్స్ లో ఎక్కువ ఉంటుంది. సో ఇటు ఆదివారం కావడం తోటి ఇక్కడ ఉన్నటువంటి లేక్ షోర్ మాల్ కూడా చాలా పెద్ద సంఖ్యలో సందర్శకులు వెళ్లారు. అక్కడ సినిమా థియేటర్స్ కావచ్చు, లేకపోతే షాపింగ్ మాల్స్ కావచ్చు, ఏదైతే షోరూమ్స్ కావచ్చు, చాలా పెద్ద మొత్తంలో ఉంది. కాబట్టి ఈ సండే పూట సరదాగా గడుపుదామన్నటువంటి వెళ్ళినటువంటి వారిపైన ఒకసారిగా ఈ సీలింగ్ బోర్డ్స్ పడడం తోటి అక్కడ ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులు కూడా వెంబెలెత్తుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో అయితే ఇటు గాయపడినటువంటి పరిస్థితి కొంత మెరుగ్గానే ఉన్నట్లుగా అయితే అటు వైద్యులు కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఈ సీలింగ్ కు సంబంధించి అంటే ఈ ప్రమాదానికి సంబంధించి ఇంతవరకు ఎక్కడ కూడా మాల్ సిబ్బంది కానీ లేకపోతే మాల్ కు సంబంధించిన యాజమాన్యం కానీ ఎక్కడ కూడా స్పందించలేదు. అసలు ఇంతమంది అంటే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏంటంటూ కూడా సామాన్యుల నుంచి కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఆ మాల్ యాజమాన్యం. రాజేష్, రైట్, థ్యాంక్ యూ విజయ్.